హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అప్పుడే పుట్టినటువంటి కోడి పిల్లల్ని ఎట్లా రక్షించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అప్పుడే పుట్టిన కోడి పిల్లలకు చాలా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొన్ని తల్లి కోడి తొక్కడం ద్వారా చనిపోతూ ఉంటాయి. తర్వాత ఇంకొన్ని మనం షెడ్లోకి తోలినప్పుడు వేరే కోళ్ళు తొక్కడం ద్వారా కూడా చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో మనము అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనము ఈ పిల్లలు తీసినటువంటి ఫస్ట్ రోజు నుంచి ఒక వారం రోజుల దాకా ఈ కోడి పిల్లల కోడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర చూడండి, ఇప్పుడు ఇది ఒక రోజు అయింది పిల్లలు తీసి. సో దీన్ని సపరేట్గానే ఉంచుతున్నాం. దీనికి ఆహారం కానీ, మనం ధాన్యం కానీ, ఇక్కడ వాటర్ కానీ అన్నీ కూడా టైం టు టైం ఇస్తుంటామన్నమాట. అయితే వీటికి ఈ పిల్లలు తొందరగా యాక్టివ్ అయిపోతాయి. ఒక 3-4 డేస్ తర్వాత వేరే కోడి తొక్కడానికి వీలుండదు. ఎందుకంటే అవి యాక్టివ్ అయిన తర్వాత అటు ఇటు తిరుగుతుంటాయి కాబట్టి వేరే కోడి తొక్కినా కానీ అది ఆటోమేటిక్గా అరవడం వల్ల అది వదిలేస్తుంది, వెళ్ళిపోతుంది అట్లా. అందుకని ఈ వారం రోజుల దాకా మనం ఈ పిల్లల కోళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు, ఇది కూడా 2 డేస్ అయితే తీసి దీన్ని కూడా సపరేట్గా ఇక్కడ ఉంచడం జరిగింది. మనము ఇట్లా ప్రతి పిల్లను కూడా కాపాడుకుంటేనే మన కోళ్ళు అనేటివి పెరుగుతాయి, అధిక ఆదాయం అనేది వస్తుంది. ఇప్పుడు మనము ఒకేసారి 20-30 కోళ్ళను వదిలేసుకోవడం బదులు ఏం చేయాలంటే ఒక్కొక్క కోడికి 15-18 గుడ్లు వేసుకుంటే మనకు ఒక కోడి ద్వారానే ఎక్కువ పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే మనకు పొదిగే కోళ్ళ సంఖ్య తక్కువ అవుతుంది, తీసిన పిల్లలు ఎక్కువ అవుతాయి అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఏమవుతుందంటే మనకు షెడ్లోకి వెళ్ళినప్పుడు ఈ 10 కోళ్ళు ఉండే దగ్గర 5 కోళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ 5 కోళ్ళని చూసుకోవడం చాలా సులువుగా ఉంటుంది కాబట్టి మనకు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. 15-20 పిల్లల్ని ఒకే కోడి పెంచుతాయి కాబట్టి మనకు రిస్క్ అనేది ఉండదు. అదే ఒక్కొక్క కోడి కింద ఒక 5, 4, 7, 8 ఇట్లా పిల్లలు ఉంటే 10 కోళ్ళకు అన్నీ కలిసి ఒక 50-60 పిల్లలు కూడా ఉండవు. అందుకని 5 కోళ్ళనే పొదిగేయాలి. కానీ మంచిగా పొదిగేసుకుంటే ఎక్కువ పిల్లలు తీస్తే 5 కోళ్ళను మంచిగా పొదిగేసుకుంటే ఒక్కొక్కటి 15 పిల్లలు తీసినా కానీ మీకు 70 పిల్లలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము పుట్టిన ప్రతి పిల్లను బతికించుకోగలిగితే కనుక ఈ నాటుకోళ్ళ ఫామ్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే మనకు మెయిన్ పుట్టిన ఒక వారం వరకు మాత్రం ఈ కోడి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని తన కింద వేసుకుని అదే ఆటోమేటిక్గా మనకు కోడి రక్షిస్తుంది. కాకపోతే వేరే కోళ్ళతోని ప్రాబ్లం అనేది ఇక్కడ వస్తుంది. అందుకని వారం రోజుల వరకు ఈ కోళ్ళను పొడవడానికి చిన్న వేరే కోళ్ళు వస్తాయి కాబట్టి ఆ కోళ్ళను పొడవనివ్వకుండా ఉండాలంటే వీటిని సపరేట్గా ఒక చోట ఉంచడం, లేకపోతే గుళ్ళ కింద కమ్మేసి వాటరు ధాన్యం గింజలు ఇచ్చుకోవడం ఒక వారం రోజులు. సో ఇట్లా చేస్తే ఏమవుతుందంటే అవి బయటకు వెళ్ళాయి కాబట్టి వేరే కోళ్ళు వచ్చి పొడవడం అనేది ఉండదు. సో మనము ఎంత ఖచ్చితంగా మనం ఈ నాటుకోళ్ళు పెట్టినామంటే కష్టపడాల్సిందే. కష్టపడింది మనకు ఏది రాదు. మనం వీడియోలో వేరే యూట్యూబ్ ఛానల్లో చూపించినట్టుగా ఇన్ని కోళ్ళు పెంచండి, ఇన్ని లక్షలు సంపాదించండి అనేది థంబ్నెయిల్స్లో ఉంటాయి, రియల్గానే చెప్తారు. కానీ అది సాధ్యం కాదు. మనం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా కష్టపడాలి. ఏదైనా ఏ పని చేసినా కానీ కష్టం లేనిదే ఫలితం లేదు. అందుకని ఈ నాటుకోళ్ళు పెంచడం కూడా అంత సులువేం కాదు. ఎందుకంటే అట్లా అంటే అందరూ పెంచుకోవచ్చు, కాకపోతే దీంట్లో కూడా రిస్క్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే మనకు అనుభవం పొందితే కనుక కొంచెం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అదే నేను చెప్పేది. అనుభవం అనేది వచ్చిన తర్వాత రిస్క్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది మనకు. అందుకని మనము ఫస్ట్
తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయాలి, ఎట్లా ఏముంటుంది అనేది దీంట్లో లోతు తెలిసిన తర్వాత కోళ్ళ సంఖ్యను పెంచుకోవాలన్నమాట. సో కొత్తగా ఎవరైనా పెట్టే వాళ్ళు ఏం చేయాలంటే వీలైనంత తక్కువ కోళ్ళతోని, అంటే మనకు ఫస్ట్ మనము ఆదాయం కోసం కాకుండా అనుభవం కోసమే పెంచుకోండి. నేను చెప్పేది ఇది. మనకు వెంటనే ఇందులో ఆదాయం అనేది ఉండదు. ఫస్ట్ మనకు కావాల్సింది అనుభవం వచ్చిన తర్వాత మీరు 100 కోళ్ళు పెంచుకుంటారా, 200 కోళ్ళు పెంచుకుంటారా మీ ఇష్టం. ఎందుకంటే అనుభవం ఉన్నది కాబట్టి ఎన్ని కోళ్ళనైనా మేనేజ్ చేయొచ్చు ఈజీగా. సో ఎవరైనా యువకులు కొత్త యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఇక్కడ చూసిన వాళ్ళు పెట్టాలనుకునే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే తక్కువ కోళ్ళతో స్టార్ట్ చేయండి. 5-10 కోళ్ళతోని ఇంటి దగ్గర స్టార్ట్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే మీకు కావాల్సింది అవగాహన. అవి ఎట్లా గుడ్లు పెడతాయి, ఏంది, వాటిని ఎట్లా పొదిగించాలి, వాటికి వచ్చేటటువంటి రోగాలు ఏంది, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వీటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎంతకు అమ్మాలి 1 కేజీ, ఇవన్నీ తెలిసిన తర్వాత కోళ్ళను ఎక్కువ సంఖ్యలో పెంచుకుంటే మీకు ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. సో మనమైతే అన్ని యూట్యూబ్ ఛానళ్ళ లెక్క థంబ్నెయిల్స్లో 100 కోళ్ళు పెంచండి, నెలకు ₹1,00,000 సంపాదించండి, ఇలాంటివి కాకుండా నేను చెప్పేది ఏంటంటే మీరు తక్కువతో స్టార్ట్ చేయండి, ఫలితం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనకు దీంట్లో పెట్టగానే ఆదాయం అనేది ఏమీ ఉండదు. ఒక 6-7 నెలల తర్వాతనే ఆదాయం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఎన్ని కోళ్ళతోనైనా పెంచుకోండి. 10తో పెంచుకుంటారా, 20తో పెంచుకుంటారా, 100 కోళ్ళతో పెంచుకోండి. మీకు ఆదాయం అనేది 6 మంత్ తర్వాతనే ఆదాయం అనేది వస్తుంది ఖచ్చితంగా. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నాకున్న కోళ్ళు ఇప్పుడు చాలా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడైతే ఆదాయం లేదు. ఇంతకుముందు కోళ్ళు ఉండే కాబట్టి వాటిని అమ్మేసినాం. ఇప్పుడైతే మన దగ్గర కోళ్ళ సంఖ్య తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు నేను వీటిని పెంచడం పైన దృష్టి పెట్టిన. ఆఫ్టర్ 6 మంత్ తర్వాతనే నాకు ఆదాయం అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా కానీ కొత్తగా వచ్చేవాళ్ళు వీడియోస్లో చూసి మోసపోకుండా ఒక 5-10 కోళ్ళని తీసుకోండి. ఒకసారి ఒక 2 మంత్స్ అయితే పెంచండి అనుభవం కోసం. పెంచిన తర్వాత మీకే ఆటోమేటిక్గా వీటిని పెంచాలన్నా వద్దా అనేది ఒక డిసిషన్కి వస్తారు. పెంచాలనుకుంటే కష్టపడండి, వద్దు అనుకుంటే లీవ్ ఇట్ చేసుకొని ఏదైనా వర్క్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. సో ఎవరైనా యువకులు ఈ నాటుకోళ్ళ ఫామ్లోకి రావాలనుకుంటే రావచ్చు. మంచి ఆదాయం అయితే ఉంటుంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి ఐటెం ఇది. మాంసంకి అయితే ఏరి కోరి తీసుకెళ్తారన్నమాట. నాటుకోళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తారు. మన బాయిలర్ కోళ్ళకు దీనికి చాలా ఫరక్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ పెంచితే అక్కడికి వచ్చి తీసుకెళ్తారు. దీనికి మార్కెటింగ్ అని అయితే లోటు లేదు. మనకు రోజుకు ఒక కోడి పోయినా కానీ సరిపోతుంది. రోజు ఒక కోడి పోయినా కానీ మనకు 600 to 700 రూపీస్ వస్తాయి. సో సరిపోతుంది. నిరుద్యోగులకు మనం ఎక్కడో డ్యూటీ చేసి నెలకు రోజుకు 600, 700 నెల చొప్పున మొత్తం తీసుకుంటే ఇంతే పడుతుంది మనకు. ఎక్కడో పనిచేసి 15,000, 16,000 జీతం ఉండే బదులు ఓన్గా పెంచుకోవడం అనేది బెస్ట్. ఎవరైనా యువకులు, నిరుద్యోగులు ఈ నాటుకోళ్ళు పెట్టాలనుకునే వాళ్ళు డెఫినెట్గా పెట్టండి. లాభం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కష్టపడండి. సో మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.